హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బొంబాయి రవ్వతో ఎంతో సింపుల్గా చేసుకునే 4 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. అందరికీ అందుబాటులో ఉండే బొంబాయి రవ్వతో సింపుల్గా టేస్టీగా ఇలా రకరకాల స్వీట్ రెసిపీస్ని చేసుకోవచ్చు. అవేంటంటే రవ్వ అప్పాలు, ఎగ్లెస్ రవ్వ కేక్, రవ్వ లడ్డు, అలాగే రవ్వ కేసరి. స్పెషల్ రెసిపీ రవ్వ అప్పాలు. పంచదార వాడకుండా బెల్లంతో చేసుకునే ఈ అప్పాలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. పండగలప్పుడు నైవేద్యంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ప్యాన్లోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో అరకప్పు బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకొని రవ్వని ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూయస్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి రవ్వ ఇలా కొంచెం స్టిక్కీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. రవ్వ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి తురుము, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రవ్వని ఎక్కడ పగులు లేకుండా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ రవ్వని కనీసం 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రవ్వని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా పొంగుతూ వస్తాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత రవ్వని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన అలాగే చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని ఫ్లోర్పై ఉంచి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. చపాతీని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలి. చపాతీని రోల్ చేసుకున్న తర్వాత స్టీల్ గ్లాస్తో కానీ లేదా చిన్న స్టీల్ బౌల్తో కానీ ఇలా అప్పాలని కట్ చేసుకోవాలి. ఇలా గ్లాస్తో కట్ చేసుకోవడం వలన అప్పాలు రౌండ్గా ఒకే సైజులో వస్తాయి. అప్పాలని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. అప్పాలు ఇలా మీడియం థిక్నెస్తో రావాలి. ఇలా చేసుకున్న అప్పాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 లేదా 4 అప్పాలని వేసుకొని 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒకేసారి ఎక్కువ అప్పాలని వేసి ఫ్రై చేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగా పొంగవు. 1 నిమిషం తర్వాత పైనుండి ఇలా గరిటెతో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అప్పాలు చక్కగా పొంగుతాయి. అప్పాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అప్పాలు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి. పైనుండి మరొక స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇలాగే అన్ని అప్పాలని ఫ్రై చేసుకుని తీసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ అప్పాలు రెడీ. ఇలా చేసుకున్న ఈ రవ్వ అప్పాలని 4-5 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా రవ్వ అప్పాలని చేసుకోవచ్చు. స్పెషల్ రెసిపీ ఎగ్లెస్ రవ్వ కేక్. ఓవెన్ బీటర్ లేకుండా, మైదా ఎగ్స్ వాడకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ కేక్ని సూపర్ సాఫ్ట్గా, స్పంజీగా చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే
బ్యాటర్ని కలిపే శ్రమ లేకుండా మిక్సీ పట్టి ఈ కేక్ని చేసుకోవచ్చు. ఆఖరికి ఎటువంటి ఎసెన్స్ వాడకుండా చాలా సింపుల్గా ఈ కేక్ని చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా, స్పంజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రవ్వ కేక్ని సూపర్ సాఫ్ట్గా, స్పంజీగా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇందులో అరకప్పు పంచదార, 4 యాలకులని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులో 1/2 కప్పు రిఫైన్ ఆయిల్, అరకప్పు కమ్మటి పెరుగు, అరకప్పు పాలని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. కేక్ కోసం బ్యాటర్ని ఇలా బబుల్స్ వచ్చే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టడం వలన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా విస్కర్ని కానీ బీటర్ని కానీ వాడకుండా చాలా సింపుల్గా కేక్ బ్యాటర్ని చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకుని కేక్ బ్యాటర్ని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. తర్వాత కేక్ని బేక్ చేయడం కోసం మందపాటి కడాయిని తీసుకొని ఇందులో 1 కప్పు ఉప్పుని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి స్టీల్ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ పాలలో బాగా నాని ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని పాలని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. కేక్ కోసం బ్యాటర్ని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పైనుండి 1 టీ స్పూన్ పాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా 1 ప్యాకెట్ ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఫ్లాట్గా ఉండే అల్యూమినియం బౌల్నైనా తీసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత బౌల్ని 1-2 సార్లు ట్యాప్ చేసి తీసుకోవాలి. చివరగా పైనుండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు, ఆ తర్వాత లో ఫ్లేమ్లో మరొక 20 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే పిండి నైఫ్కి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ అయిందని అర్థం. ఒకవేళ మీకు కేక్ కొంచెం తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న కేక్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసుకోవాలి. తర్వాత పైనుండి ఇలా ప్లేట్ని బోర్లించి కేక్ బౌల్ని రివర్స్లో తీసుకుని 1-2 సార్లు ఇలా ట్యాప్ చేసి తీసుకుంటే కేక్ చాలా ఈజీగా బౌల్ నుండి సపరేట్ అవుతుంది. అంతే నుండి ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా, స్పంజీగా ఉండే ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ. ఇలా ఓవెన్ కానీ బీటర్ కానీ లేకుండా ఎగ్స్, మైదా వాడకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కేక్ని చేసుకోవచ్చు. కావాలంటే మీరు కేక్ బ్యాటర్లో 1 టీ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని చాక్లెట్ కేక్ని కూడా చేసుకోవచ్చు. చూసారా కేక్ ఎంత స్పంజీగా, ఫ్లఫీగా వచ్చిందో?
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా న్యూ ఇయర్ పార్టీకి కానీ, బర్త్డే ఫంక్షన్‌కి కానీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా కేక్‌ని చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్పెషల్ రెసిపీ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. చాలామందికి రవ్వ లడ్డు చేసేటప్పుడు పాకం ముదిరిపోవడం లేదా లడ్డూలు గట్టిగా రావడం జరుగుతుంది కదా. మరి అలా జరగకుండా ఈజీ పద్ధతిలో రవ్వ లడ్డుని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి మృదువైన రవ్వ లడ్డూని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో కనీసం 9-10 నిమిషాల పాటు ఇలా రవ్వని వేయించుకోవాలి. ఎప్పుడైతే రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీకు తీపి కస ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు పంచదారని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఈ లడ్డు కోసం మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు. పంచదార పూర్తిగా కరిగిపోయి పాకంలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. లడ్డూలు తెల్లగా రావడం కోసం ఇక్కడ నేను కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన కొబ్బరి పంచదార పాకంలో బాగా ఉడికి సాఫ్ట్గా అవుతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించినా రవ్వ గట్టిపడుతుందండి. కాబట్టి ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని లడ్డూ మిశ్రమంలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి పాలని తీసుకుంటూ లడ్డు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలని మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లడ్డు మిశ్రమం కొంచెం సాఫ్ట్గా అయ్యి లడ్డూను చుట్టడానికి వీలుగా ఉంటే చాలు. లడ్డు మిశ్రమాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. ఇలా పాలు కలిపి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు పాడైపోతాయని చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. కానీ ఇలా చేసుకున్న లడ్డూలు మీకు 5-6 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం పడదండి. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలని చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు చల్లారిపోయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు రెడీ. ఇలా సరికొత్త పద్ధతిలో చాలా సింపుల్గా రవ్వ లడ్డూని చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా కొబ్బరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. స్పెషల్ రెసిపీ రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరిని తక్కువ నెయ్యితో కమ్మగా,
నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పండగలప్పుడు ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ రవ్వ కేసరిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. అలాగే మనం తీసుకున్న నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని కూడా సగం వరకు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇది సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. రవ్వ వేగడానికి కనీసం 9-10 నిమిషాల టైం పడుతుంది. ఈలోగా మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే చిటికెడంత కుంకుమ పువ్వు, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకొని ఈ నీళ్ళని మరొక స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మరో పక్కన రవ్వ కూడా బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. రవ్వని ఎంత బాగా వేయించుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా కుదురుతుంది. రవ్వని ఇలా బాగా వేయించుకున్న తర్వాత మరో పక్కన కాగుతున్న వేడివేడి నీళ్ళని కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారిగా యాడ్ చేసుకుంటే రవ్వ పైకి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించామంటే రవ్వ నీళ్ళలో బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వేడివేడి పాలని తీసుకోవాలి. ఇలా సగం వరకు నీళ్ళని, సగం వరకు పాలని తీసుకొని రవ్వ కేసరిని చేసుకుంటే రవ్వ కేసరి చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే రవ్వ పాలలో బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1.5 కప్పుల పంచదారని తీసుకోవాలి. తీపి కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పుల పంచదారని తీసుకోవచ్చు. ఈ పంచదార ప్లేస్లో మీరు కావాలంటే 2 కప్పుల బెల్లం తురుముని కూడా తీసుకోవచ్చు. పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించామంటే పంచదార పూర్తిగా కరిగిపోయి రవ్వ మిశ్రమం ఇలా సిల్కీగా అవుతుంది. రవ్వ కేసరి కలర్ఫుల్గా రావడం కోసం ఇక్కడ నేను మరికొంచెం ఫుడ్ కలర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ని కూడా తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చివర్లో ఆయిల్ని తీసుకోవడం వలన రవ్వ కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండి రవ్వ కేసరి రెడీ. ఇలా తక్కువ నెయ్యితోనే సూపర్ టేస్టీగా, నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా రవ్వ కేసరిని చేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రవ్వ కేసరిని మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.